తెలంగాణ బీజేపీలో కరీంనగర్ అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయా? ఇందులో ఆ ఇద్దరు కీలక నేతల కేంద్రంగా బీజేపీ కార్యకర్తలు వర్గాలుగా విడిపోయారా? ఆ నేతలు ఒకరిపై ఒకరు ఇండైరెక్ట్ గా హాట్ కామెంట్స్ చేసుకుంటున్నారా? దీంతో రాష్ట్ర నాయకత్వం రంగంలోకి దిగిందా? పార్టీ అంతర్గత వ్యవహారాలు మీడియాతో మాట్లాడవద్దంటూ ఆదేశాలు ఇవ్వటం వెనుక ఉన్న కారణం ఏంటి? అసలు ఆ బీజేపీలో ఆ ఇద్దరు కీలక నేతల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధంపై జాతీయ నాయకత్వం ఆరా తీస్తోందా? ఇంతకీ ఆ నేతలు ఎవరు? వారి రాజకీయ రంగులు ఎలా ఉన్నాయి? లెట్స్ వాచ్ ద స్టోరీ. తెలంగాణ కాషాయ దళంలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. నేతల మధ్య కొంతకాలంగా జరుగుతున్న వైరం మరింత ఎక్కువైంది. ఇన్ని రోజులుగా జరిగిన అంతర్యుద్ధం కాస్త బహిర్గతమైంది. కాషాయ నేతల మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సెస్ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నట్లుగా పరిస్థితి మారింది. సిద్ధాంతాలకు మారుపేరుగా ఉండే కమలం పార్టీలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. నేతలు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయికి రావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. భవిష్యత్తులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తోన్న బీజేపీలో పరిస్థితి రాను రాను దారుణంగా తయారవుతుండటంతో వారి కల నెరవేరుతుందా లేదా కలగానే మిగిలిపోతుందా అనే చర్చ మొదలైంది. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీలో మొదలైన ఈ అంతర్యుద్ధం ఎక్కడికి దారితీస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది. పార్టీలో ఇప్పటికే నేతల మధ్య సమన్వయం లేకపోవడం, ఆధిపత్య పోరు, కొత్త పాత నేతల మధ్య చిచ్చుకు తోడు తాజాగా బండి వర్సెస్ ఈటెల మధ్య పరోక్షంగా యుద్ధం మొదలైంది. తాజాగా హుజురాబాద్ పర్యటనలో భాగంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఒక కారణంగా తెలుస్తోంది. దానికి తోడు సోషల్ మీడియాలో ఈటెల రాజేందర్పై జరుగుతోన్న దుష్ప్రచారానికి కారణం కూడా బండి వర్గీయులే అనే చర్చ జరుగుతోంది. జై సంజయ్ అంటే టికెట్లు రావని పరోక్షంగా ఈటెలనుద్దేశించే చేశారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా గ్రూపులు లేవని చెబుతూనే గ్రూపు రాజకీయాలకు తెరతీశారని బండిపై ఈటెల వర్గీయులు విమర్శలు చేస్తున్నారు. రామచంద్రరావు ఎన్నిక బీజేపీ అధ్యక్ష పదవిపై ఈటెల రాజేందర్ గంపెడాసులు పెట్టుకున్నారు. కానీ చివరికి రామచంద్రరావుకు జాతీయ నాయకత్వం పగ్గాలప్పగించింది. దీంతో ఈటెల తీవ్ర అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది. ఈటెలకే పార్టీ పగ్గాలు అప్పగిస్తారని ఆశించిన ఆయన వర్గీయులు సైతం తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే రామచంద్రరావు ఎన్నిక అంశంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కీలకంగా వ్యవహరించారనే ప్రచారం జరుగుతుండటంతో అగ్గికి ఆజ్యం పోసినట్టయింది. పార్టీలో ప్రాధాన్యత దక్కకపోవడంతో రగిలిపోతున్న వారిపై కారం చల్లినట్టయింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని హుజురాబాద్లో సైతం సైకిళ్ల పంపిణీ పేరిట ఎంటర్ అయ్యారు. ఈ అంశం ఈటెల వర్గీయులను ఏమాత్రం మింగుడు పడలేదు. సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి ఈటెల వర్గీయులకు ఆహ్వానం అందకపోగా పరోక్షంగా వార్నింగ్ ఇవ్వడం ఏంటని ఈటెల వర్గీయులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఆయన సైకిళ్ల పంపిణీ చేస్తే తమకొచ్చిన ఇబ్బంది లేదని, కానీ తమకు పదవులు ఇవ్వబోమని పరోక్షంగా వార్నింగ్ ఇవ్వడం ఏంటని ఈటెల వర్గీయులు ఆగ్రహంగా ఉన్నారు. ఈటెల వర్గీయులకు ప్రాధాన్యత ఇవ్వకపోగా ఆయనంటే గిట్టని వారికి పదవులు ఇప్పించడంలో బండి హస్తముందనే ప్రచారం జరుగుతోంది. ఎంతో కష్టపడి పనిచేస్తున్నా పార్టీలో ఈటెలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఇటీవల ఆయన వర్గీయులు సమావేశమయ్యారు. ఈటెల వెంట ఉంటే పార్టీలో పదవులు రాబోవనే హెచ్చరికలు వెళ్లిన నేపథ్యంలో స్థానికంగా ఉన్న నేత గౌతమ్ రావు పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎందుకంటే తాము కింది స్థాయిలో ఎంతో కష్టపడి పనిచేస్తున్నా గుర్తింపు దక్కడం లేదని ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
షామీర్పేటలో హుజురాబాద్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం వేదికగా ఎంపీ ఈటెల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన ప్రత్యర్థిని ఉద్దేశించి బీ కేర్ఫుల్ కొడక అంటూ హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈటెల వ్యాఖ్యలు మరో ఎంపీని ఉద్దేశించే అని పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవడో సైకో శాడిస్ట్, వాడు మనిషో పశువో నాపై దుష్ప్రచారం చేస్తున్నాడు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం శత్రువులతో కోట్లాడతాం, కానీ కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకునే సంస్కృతి మా రక్తంలో లేదు కొడకల్లారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో తనపై ఏమేమి పోస్టులు పెట్టి రెచ్చగొడుతున్నారో మొత్తం వివరాలను అధిష్టానానికి పంపుతా అని హెచ్చరించారు. డ్రామా కంపెనీలా పనిచేసే వారికి విలువలుంటాయా? తన మీద కుట్రలు చేసే వారి శక్తి, యుక్తి, చరిత్ర ఏంటని ఈటెల ప్రశ్నించారు. ధీరుడు వెనుతిరగడని, ఎంతవరకు ఓపిక పట్టాలో తెలుసన్నారు. తన జోలికి రావద్దని, తనకు అడ్డు రావద్దని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణ బీసీ సామాజిక వర్గంలో ముదిరాజుల ప్రాబల్యం ఎక్కువ. అలాంటిది తమకు పొలిటికల్గా ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఈటెల రాజేందర్ను అవమానాలకు గురిచేయడంపై ఆ సామాజిక వర్గం మొత్తం ఏకమవుతున్నట్టు తెలుస్తోంది. ఈటెలకు మద్దతుగా వారంతా నిలిచే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. ఇంత బలమైన సామాజిక వర్గం ఉండి అవమానాలు ఎదుర్కోవడం ఎందుకనే యోచనలో వారు ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరుణంలో ముదిరాజ్ సామాజిక వర్గం వన్ సైడ్ అయితే కాషాయ పార్టీకి ఆ సామాజిక వర్గం ఓట్లు దూరమయ్యే అవకాశాలున్నాయి. బండి వర్సెస్ ఈటెల ఇష్యూలో పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఇరు వర్గీయులు ఈ యుద్ధంపై అంతా హైకమాండ్ చూసుకుంటుందని ధీమాగా ఉన్నారు. మరి జాతీయ నాయకత్వం దీన్నెలా డీల్ చేయనుందనేది ఆసక్తికరంగా మారింది. బండి ఈటెల వ్యవహారం స్పందిస్తే షోకాజ్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై బీజేపీలో ఆంక్షలు మొదలయ్యాయి. మొన్నటికి మొన్న రాజాసింగ్ ఇష్యూపై ఎవరూ స్పందించవద్దని పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. కాగా తాజాగా బండి సంజయ్ ఈటెల వ్యవహారంపైన ఆంక్షలు విధించింది. ఈ అంశంపై మీడియాతో ఏ నేత మాట్లాడవద్దని రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. పార్టీ ఆదేశాలు దాటి మీడియాతో మాట్లాడిన నేతలకు షోకాజ్ నోటీసులు